హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్కే టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, మీరు కానీ ఇంతకుముందు ఈ ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోకున్నట్లయితే మీరు ఈ వీడియో చూస్తున్నప్పుడు కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే మీకు పక్కన బెల్ ఐకాన్ వస్తుంది. బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. ఈ విధంగా ట్యాప్ చేస్తే నేను ఏ లేటెస్ట్ వీడియో పెట్టినా కానీ మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. ఈ వీడియోలో మీకు 3D వీడియో ప్లేయర్ గురించి చూపిస్తాను ఫ్రెండ్స్. 3D వీడియో ప్లేయర్ అంటే ఏం లేదు, క్వాలిటీ సూపర్గా ఉంటుంది. అంటే మనం ఎంఎక్స్ ప్లేయర్లో చూడవచ్చు క్వాలిటీ. ఎంఎక్స్ ప్లేయర్లో ఉన్న క్వాలిటీ కంటే ఇది బెస్ట్గా ఉంటుంది. మనకి దీనిలో ఈక్వలైజర్గా ఇచ్చారు ఫ్రెండ్స్. ఇక్కడ చూడవచ్చు మనం బ్రైట్నెస్ అడ్జస్ట్మెంట్ పక్కన ఇచ్చారు. సూపర్ క్వాలిటీగా ఉంటుంది. ఇక్కడ సౌండ్ ఇచ్చారు అడ్జస్ట్మెంట్. ఇక్కడ మనం చూసినట్టయితే బల్బ్ ఐకాన్ ఉంది కదా ఫ్రెండ్స్. ఈ బల్బ్ ఐకాన్ మీద ట్యాప్ చేస్తే మనకి నైట్ మోడ్ వస్తుంది. బ్రైట్నెస్ చాలా తగ్గుతుంది. మనకి సేవ్ కూడా అవుతుంది. నైట్ టైం చూసేటప్పుడు మనకి కళ్ళకి డ్యామేజ్ అవ్వకుండా దీంట్లోనే నైట్ మోడ్ ఇచ్చేసారన్నమాట. చూడండి, ఇక్కడ మ్యూట్ బటన్ ఇచ్చారు, అంటే సౌండ్ ఆఫ్ చేయొచ్చు, ఆన్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి దాని పక్కనే ఈక్వలైజర్ బటన్ ఇచ్చారు. చూడండి ఫ్రెండ్స్, ఈక్వలైజర్ ఇచ్చారు. ఇది ఎందుకంటే మనకి సౌండ్ మనకు తగ్గట్టుగా మనం మార్చుకోవచ్చు, పెంచుకోవచ్చు. ఇక్కడ బేస్ ఇచ్చారు, చాలా ఎక్కువగా ఉంటుంది. బేసు చాలా హై క్వాలిటీ, హైలో వస్తుంది. ఇక్కడ ఫుల్గా మనకి ఇక్కడ ఉన్నాయి కదా డాట్స్ లాగా రెడ్ కలర్లో, అవి మనకి చూపిస్తాయి. చూడండి, ఇప్పుడు 2 పాయింట్స్ ఉన్నాయి. ఇటు మనం తిప్పుతూ ఉంటే మనకి ఇక్కడ పాయింట్స్ చూపిస్తుంది రెడ్ కలర్లో, అవి బేసు. ఇక్కడ మనం చూడవచ్చు ట్రిబుల్, ఇది మనకి ఇది కూడా హైలో ఉంటుంది. ఇక్కడ మనం ట్యాప్ చేసినట్టయితే మనకి ఇక్కడ నేమ్స్ కనిపించవు, కాకపోతే మనకి ఇక్కడ ఉంటాయి ఫ్రెండ్స్. స్క్రాల్ చేస్తే మనకి ఈ విధంగా నేమ్స్ ఉంటాయి. చూడండి, మారుతుంది అక్కడ, సరే కదా, మారింది. కానీ ఇవి మనకి కనిపించకుండా మనం నొక్కుతుంటే ట్యాప్ చేస్తుంటే మనకి స్టోరేజ్ వస్తాయి. ఇక్కడ మనం డైరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, చూడవచ్చు దీనిలో క్వాలిటీ మాత్రం సూపర్ క్వాలిటీ ఉంటుంది. నేను ఎంఎక్స్ ప్లేయర్ కంటే దీన్నే బాగా యూజ్ చేస్తాను, ఎందుకంటే నాకు ఇది బాగా నచ్చింది. సూపర్ క్వాలిటీలో వస్తుంది. చూడండి, సూపర్ క్వాలిటీ, ఫుల్ క్వాలిటీలో వస్తాయి ఫ్రెండ్స్. దీనిలో మనకి ఇక్కడ వీడియో ఉంటుంది కదా, వీడియో సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇక్కడ వీడియోస్ వస్తాయి. మళ్ళీ దాన్ని ట్యాప్ చేస్తే ఇక్కడ MP3 కొడితే మనకి MP3 సాంగ్స్ వస్తాయి. చూడండి, ఇక్కడ MP3 సాంగ్స్ వచ్చాయి. మనకి ఆల్బమ్స్లోకి వెళ్ళి మనకి వచ్చే సాంగ్ కూడా ప్లే చేసుకోవచ్చు. ఇక్కడ సఫల్ అని ఉంది, ఇక్కడ ఒక బటన్ ఉంది కదా, అది ట్యాప్ చేస్తారంటే మీకు సఫల్ అవుతాయి. చూడండి, ఇది నొక్కగానే మనకి సఫల్ అవుతుంటాయి, అన్నీ మారుతూ ఉంటాయి అది ఆటోమేటిక్గా. చూడండి, ఇక్కడ రిఫ్రెష్ ఉంది, ఈక్వలైజర్ ఉంది. ఇంకా మనకి సెట్టింగ్స్లోకి వెళ్ళి చూస్తే దీనికి మనకి థీమ్ ఇచ్చారు, కలర్ మనం సెట్ చేసుకోవచ్చు. మనం నచ్చిన కలర్లో మనం సెట్ చేసుకోవచ్చు. చూడండి, నచ్చిన కలర్ సెట్ చేసుకోవచ్చు. చూడండి, మారిపోయింది ఫ్రెండ్స్. మనకి స్క్రీన్ రొటేషన్ కార్డు ఇచ్చారు. ఇక్కడ చూసారు కదా, ఆటోమేటిక్ సెన్సార్, అంటే మన సెన్సార్ బట్టి ఇది రొటేట్ అవుతుంది. ఇక్కడ మనం చూస్తే మనం ఎక్కడైతే లాక్ చేసుకుంటామో అక్కడ మాత్రం ఉంటుంది. ఇక్కడ ల్యాండ్స్కేప్, ఇక్కడ పోర్ట్స్లో రివర్స్ ల్యాండ్స్కేప్, రివర్స్ పోర్ట్స్లో, అంటే మనం రివర్స్ లైన్ పెట్టుకోవచ్చు. మన ఇష్టం వచ్చినట్టు దీన్ని స్క్రీన్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇక్కడ డైరెక్టరీస్ అని ఉంది కదా ఫ్రెండ్స్, అది ఎందుకంటే మనం మెమరీ కార్డులో ఎక్కడ స్టోర్ చేసుకుని ఉంటే అవి మనకి చూపిస్తుంది అన్నమాట ఫైల్స్ని. చూడండి, దీనిలోకి వెళ్ళిన తర్వాత మూవీస్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ చూపిస్తుంది, చూసారు కదా, ఇక్కడ 3D అని, అవి మనం ప్లే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఎంఎక్స్ ప్లేయర్లో ఇన్ని ఉండవు అనమాట. దాంట్లో కూడా ఉంటాయి, కాకపోతే అవి మనకి ఎలా యూజ్ అవుతాయి అంటే దాంట్లో సౌండ్ క్వాలిటీ, అంటే సౌండ్ పెంచుకోవచ్చు. SW పెడితే మనకి ఎక్కువ సౌండ్ వస్తుంది. దీంట్లో అయితే మనకి ఈక్వలైజర్ ఉంది, అదే మనకి మెయిన్. దాంట్లో అయితే ఈక్వలైజర్ లేదు, ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇక్కడ హిస్టరీ ఉంది, మనకి హిస్టరీలో ఏం లేవు. చూడండి ఫ్రెండ్స్, లోకల్ నెట్వర్క్, దీంట్లో కూడా మనకి ఏం లేవు. మనకి ఇంతే ఫ్రెండ్స్. వీడియోస్ చూడాలంటే చాలా క్వాలిటీలో ఉంటాయి, అదే నాకు బాగా నచ్చింది. ఇక్కడ మనకి ఉన్నవన్నీ చూపిస్తాయి, క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది. దీన్ని యాప్ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఫ్రెండ్స్, మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు దీన్ని ఎలా ఉంది మీకు ఏందని తెలుస్తుంది. సూపర్ క్వాలిటీ అనమాట.
ఇక్కడ మనకి రెజల్యూషన్గా చూపిస్తుంది చూడండి 1280x676 అంటే అంత హై క్వాలిటీలో ఉంది. మనకి దీంట్లో హెచ్డీ క్వాలిటీ ఫుల్ హెచ్డీలో వస్తుంది, అంటే హై డెఫినిషన్లో వస్తుంది. ఒకసారి దీన్ని ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కింద లైక్ చేయండి ఫ్రెండ్స్, మీరు సబ్స్క్రైబ్ చేయండి, అప్పుడే మీరు నా లేటెస్ట్ వీడియోస్ చూడగలుగుతారు. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.